అమెరికాలో ఈ సంవత్సరం చలికాలం మంచి మంచు తుఫాన్తో స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఈ మంచు తుఫానుకు 2 రోజుల ముందు వరకు కూడా వాతావరణం మామూలుగానే ఉంది. ఒక్కసారి ఈ తుఫాన్ ఎఫెక్ట్‌కి టెంపరేచర్స్ ఏ రేంజ్‌లో పడిపోయాయి అనంటే, హీటర్స్ వేసుకొని, పెద్ద పెద్ద జాకెట్స్ వేసుకొని, స్నో బూట్స్ వేసుకున్నా కూడా 2 నిమిషాలు బయట నిలబడితే మాత్రం ఎముకలు కొరికే చలిని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నాం. అంతగా పడింది, అంతగా పడుతోంది కూడా. ఇలా మంచు పడుతున్నంతసేపు కూడా చూడటానికి ఎంత బాగుంటుందో, చూస్తూ అలానే కూర్చోవాలనిపిస్తుంది. కానీ ఏం లాభం, అన్ని పనులను ఆపేస్తుంది. ఎందుకంటారా? ఇలా మంచు బయట పడుతున్నంతసేపు కూడా బయటికి వెళ్ళాలంటే పెద్ద పెద్ద జాకెట్లు, బూట్లు అన్నీ వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ వేసుకోవడానికి ఒక 15 నిమిషాలు స్పెండ్ చేసి వెళ్ళాలా, అవసరమా అన్న విరక్తి ఒకవైపు, అదే కొంచెం ధైర్యం చేసి వెళ్దాంలే అంటే బయటికి వెళ్ళాక రోడ్లు ఎలా ఉంటాయో, స్నోతో ఫుల్ అయి ఉంటే అంత సేఫ్ డ్రైవ్ కాదు అని చెప్పేసి ఒక రీజన్తో ఆగిపోతూ ఉంటారు. అదే స్నో క్లీనింగ్ వెహికల్స్ వచ్చి స్నో అంతా రిమూవ్ చేశాక రోడ్లు మాత్రం ఇలా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటాయంటే, అలా ఎంత దూరం వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది. దారంతా మైళ్ళు మైళ్ళు పరుచుకొని ఉన్న ఈ స్నో కనులు తిప్పుకోనివ్వదు అనే చెప్పొచ్చు. ఇలా స్నోఫాల్ అంతా అయ్యాక ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఎంతో ప్రశాంతంగా మంచి కాఫీతో ఆ వెదర్ని మాత్రం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పటి వరకు మంచు పడుతూ 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 అంతా ఎలా గజిబిజి గందరగోళంగా ఉందో, ఒక్కసారి ఆ స్నోఫాల్ ఆగిపోయాక మాత్రం అంత ప్రశాంతంగా ఉంది. చూసారా? ఇక్కడ చిన్న ఉడత మంచు ఆగిపోయాక దానికి ఫుడ్ కోసమా షెల్టర్ కోసమా తెలియదు కానీ బాగా హడావిడి పెడుతూ భలే తిరుగుతూ ఉందే. సో అది క్యాప్చర్ చేశాను. మీకు ఇలా స్నోఫాల్తో మంచుతో ఈ స్నోఫాల్ లైఫ్ స్టైల్తో ఏవైనా మంచి అనుభవాలు ఉన్నాయా ఉంటే నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ అయిన పడమర లయలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని విశేషాలతో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ మరి.